నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు రొటీన్గా ఉండే దోశలే కాకుండా ఈ విధంగా అట్లు అనమాట. అవి అట్లా అనొచ్చు, దోశ అనుకోవచ్చు. అట్లు అనమాట. ఇవి శనగల అట్లు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా హై ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇందులో. మనం తినే శనగలు ఉంటాయి కదండి, గుగ్గిళ్ళు అలా ఉడకబెట్టుకుంటాం కదా, గుగ్గిళ్ళుగా అవన్నమాట. ఆ శనగలు తీసేసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. లేదంటే నైట్ నానబెట్టుకొని పొద్దున్నైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దాంట్లో మిక్సీకి పట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసేసుకొని అది మనం మిక్సీకి కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మనము మరి ఎక్కువ వాటర్ వేయద్దండి, మరి పలచగా ఉన్నా కూడా మనకి అట్లు అనేవి రావన్నమాట. అవి ఈ విధంగా చూసారా, మొత్తం మిక్సీకి వేసేసుకున్నాను కదా. ఇప్పుడంటే నేను ఒక హాఫ్ కప్ వచ్చేసి నేను ఇక్కడ సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ ఉంది కదా, అది తీసుకున్నానండి. నేను అది కూడా కలిపేసేసుకోవాలి. అప్పటికప్పుడు అట్లు వేసేసుకున్నా పర్వాలేదు, పావు గంట పాటు పిండి అలా పెట్టుకుని వేసుకున్నా కూడా పర్వాలేదండి, అట్లు బాగానే వస్తాయి. ఇక్కడ వచ్చి పచ్చిమిరకాయలు వచ్చేసి కొంచెం, అలాగే అల్లం ముక్కలు కూడా కొంచెం అలా కట్ చేసి పెట్టుకుని వేసేసుకుంటున్నాను అనమాట. ఎర్రగడ్డలు కూడా ఒక పెద్దవి, మీడియం సైజువి అట్లా ఏవో ఒకటి మీకు నచ్చినవి తీసేసుకొని, ఎంత అంటే ఇష్టంగా తింటారు కదా అండి, దాన్ని బట్టి మీరు వేసేసుకోవచ్చు అనమాట. ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నవి అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కాస్తంత కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకునేది వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకుంటున్నానండి, వేసుకోకపోయినా పర్లేదు. ఇక్కడ సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందామండి. మరి చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ అనేది కలుపుకుందాం మనము. మిశ్రమం అయితే పలచగా మాత్రం అస్సలు ఉండకూడదు, ఉంటే మాత్రం అట్లనేవి రావన్నమాట. ఇది వచ్చేసి వేడిగా తింటేనే బాగుంటాయండి. అది కూడా చల్లగా పోతే కొంచెం ఏదైనా కష్టంగానే ఉంటుంది కదా, ఇలాంటివి మాత్రం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి రుచిగా. పిండి కనుక పలచగా అయిందనుకుంటే కొంచెం సూజీ అనేది కలిపేసేసుకోండి, బాగా వస్తాయి అన్నమాట అట్లనేవి. కానీ గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు నీళ్ళు మాత్రం ఎక్కువ పోయొద్దండి. కావాలంటే అట్లు వేసుకునేటప్పుడు మరి పలచగా ఉందనుకుంటేనో, లేకపోతే అంటే గట్టిగా ఉందనుకుంటేనో అప్పుడు మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ అట్లు కానీ రాలేదు అనుకుంటే ఇంకొంచెం ఆ రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చండి మీరు. ఇక్కడ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసేసుకున్నాను. మందంగానే వేసుకోవాలన్నమాట. అట్లు పలచగా మాత్రం వేయకూడదండి, రావు కూడా పలచగా వేసుకుంటే. బాగుంటాయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. పైన కావాలంటే మూత పెట్టుకొని కూడా కవర్ చేసుకోవచ్చు. ఎందుకో కవర్ చేయలేదు నేను. ఇట్లా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నామండి. సిమ్ టు మీడియం పెట్టుకొని కాల్చుకుందాము. ఎందుకంటే మందంగా వేసుకుంటున్నాం కదా, కాబట్టి లోపల వరకు ఉడకదన్నమాట. అందుకని కొంచెం సిమ్ నుంచి మీడియం వరకు అలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా. ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, కొంచెం ఆ పైన అంతా కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా, ఇలా పడుతుంది అనమాట చిందినట్టుగా. ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకుందాము. లేదు అంటే పైన మూత పెట్టుకుని కాల్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. పైన కూడా కొంచెం ఉడికిపోయినట్టు త్వరగా అలా పైన ఇలా పడకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా చిటికలు పడ్డాయి చూడండి చుట్టూతా, అలా పడకుండా ఉంటుంది. రెండు వైపులా కాల్ చేసుకుని నూనె వేసుకుంటూ దోరగా కాల్చుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే శనగలు అట్లనేవి రెడీ అయిపోతాయండి. మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇందులో, బాగుంటుంది. ఈ విధంగా ఎప్పుడైనా కూడా గుగ్గిల కోసం తెచ్చిపెట్టుకున్న ఈ శనగలతోటి మనం ఈ విధంగా చేసుకున్నామంటే దోశలు అనేవి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కమ్మగా కూడా ఉంటుందన్నమాట తింటూ ఉంటే. చక్కగా కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ దేనితోనే తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఈజీ కూడా కదా ఇదంతా చేయడము. చాలా బాగుంటాయి, మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయండి. వేడిగా తినేసేయండి, 1-2 తినేస్తారు, కడుపు నిండిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.